కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఆసరా 3వ విడత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎమ్మెల్యే కొల్లు పార్థసారథి. పెనమలూరు నియోజకవర్గంలో డ్వాక్రా మహిళలకు 3 విడతలుగా ఇప్పటికే 127 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామని చెప్పారు. వచ్చే ఎన్నికల ముందే 4వ విడతగా మరో 70 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధి ధ్యేయంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని, ఉయ్యూరులో అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని టీడీపీ నేతలకు సవాల్ చేశారు. 3 మండలాలు 2 మున్సిపాలిటీలు 127 కోట్ల రూపాయలు 3 విడతలుగా డ్వాక్రా సంఘం సభ్యులకు రుణమాఫీ చేసిన విషయం ఆ సందర్భంగా ఈరోజు కంకిపాడు ఉయ్యూరులో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇంకొక ఎలక్షన్ లోపల ఇంకొక విడత మరో 70 కోట్లు సుమారు ఈ డ్వాక్రా సభ్యుడికి రుణమాఫీ కూడా చేయడం జరుగుతుందని చెప్పేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో ఏప్రిల్ 2019కున్న 25,000 సుమారు అప్పుల్ని మాఫీ చేస్తానని 4 విడతలుగా మాట తప్పకోకుండా 4 విడతల్లో 3 విడతలు ఇప్పటికే రుణమాఫీ చేశాం. ఇంకో విడత కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రతిపక్షం ఏదైతే పేదవాళ్ళకి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుందో అవన్నీ కూడా వృధా కార్యక్రమాలు, ప్రజల్ని సోంబేరులు చేస్తుంది ప్రభుత్వం, పప్పు బెల్లాల్లా పంచుతుంది ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడటం అనేది తెలుగుదేశం పార్టీ యొక్క దిగజారుతనానికి నిదర్శనం అని చెప్పేసి మనం చేస్తాం.